విశ్వాసంతో దేవునితో ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యంలోకి ఈరోజు మనం ప్రవేశిద్దాం. మనం చింతించకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. చింతించొద్దు అనటానికి ధీమా అనేది చాలా వ్యతిరేకమైనది అనేటువంటి విషయం కూడా మనకు అర్థమైంది. అయితే చింతించకుండా ఉండాలి అనుకుని మనిషి చేసేటువంటి ప్రతి ప్రయత్నమో మరికొంచెం చింతించడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అంతా దేవుడు చూసుకుంటాడు అనుకునే మనిషి అంతా దేవుడు ఎవరు అనేది తెలియకుండా నువ్వు దేవుడే చూసుకుంటాడు అని అంటే నీ చింతకు అర్థం లేదు, లేక నువ్వు చింతించకుండా ఉంటున్నాను అనుకోవటానికి కూడా అర్థం లేదు. అది అపార్థమే. నాకు నా జీవితంలో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి వస్తానని వాగ్దానం చేసి సిద్ధంగా ఉన్న యేసుతో నా జీవితం ఉండడం వల్ల, యేసులో నా జీవితం భద్రపరచడం వల్ల, యేసు నా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగంలో నాకు ప్రాయశ్చిత్తం కలిగి ఉండడం వల్ల అని నాకు నా యేసుకి మధ్యలో ఆ సత్సంబంధం ఏర్పరచబడకుండా నేను నా యేసునందు నేను ఉంచవలసిన లక్ష్యము ఆయన చెయ్యబోతున్న కార్యముల యందు నేను ఉంచితే మళ్ళీ నా చింతబద్ధం. మీరు చెప్పే విశ్వాసాల అబద్ధాలు. మీరు విశ్వాసం అంటే ఏంటి? జరగవలసిన కార్యాన్ని కనపడనప్పుడు ఉంది అని ఊహించి నమ్మడం. విశ్వాసం గురించి నేను మాట్లాడట్లేదు, చింత గురించి మాట్లాడుతున్నాను. మీరు విశ్వాసంతో కార్యాలు సంపాదించుకోగలుగుతారు మీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి. విశ్వాస ప్రమాణం మీకు అంతగా లేకపోతే విశ్వాసమును బట్టి జరగాల్సిన కార్యము నిరీక్షణ వల్ల జరగచ్చు. కానీ చింతించకుండా ఉండటం అనేటువంటి ఒక ప్రత్యక్ష లక్షణం నీకు దేవునికి సంబంధించినది అని నేను బాధపడుతున్నాను. నీకు దేవునికి సంబంధించింది ఏ రకంగా చింతించకుండా ఉండగలము? నా గురించి చింతిస్తున్న యేసుని నేను చూడగలిగితే, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పిన మాట నేను నమ్మగలిగితే, ఆయన నా గురించి ఏ విషయాల్లో చింతిస్తాడు చెప్పండి? దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? యేసు నా గురించి ఏ విషయాల్లో చింతిస్తాడు? అంటే నేను చింతిస్తున్న విషయాలు యేసు చింతిస్తాడా? మీరు దేని గురించి చింతిస్తారు? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సుఖపడదామా? ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడు? మీ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు వీటి గురించి ఆలోచించడు కదా. సో మీ చింతలు వేరు, దేవుని చింత వేరు. దేవుడు ఏదైతే నా గురించి ఆలోచిస్తున్నాడో, ఏ యేసు అయితే నా గురించి సంబంధం కలిగి ఉన్నాడో, ఆ యేసుకి నాకు మధ్యలో ఉండాల్సిన ఆ సత్సంబంధం ఏర్పరచబడని ఎవ్వరూ క్రైస్తవులు కాదు. మీరు అనుకోవచ్చు, బాప్తిస్మాలు తీసుకున్నారు, సంవత్సరాలు నడిచిపోయి చర్చలు నడిపిస్తున్నాం, పాటలు, ఆరాధనలు, స్తుతులు, ఎన్ని కథలు చెప్పినా రేపు నీవు ఆ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు ఆయన త్రాసులో తూగిపోతాం. ఆయన ద్వారంలోకి మనం ప్రవేశపెట్టబడం. మీరు ఎన్ని దీవెనలు పొందుకున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎన్ని ప్రవచనాలు పొందుకున్నాం, ఎన్ని వాగ్దానాలు నెరవేర్పు జరిగాయి, ఇవన్నీ నువ్వు చెప్పినా ఆయన ఒకటే చెప్తాడు, అవన్నీ భూ సంబంధమైనవి, నువ్వు నా వైపు చూడలేదు. భూమి మీద నీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి నువ్వు చాలా సాధించుకోవచ్చు. కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగా. ఇక్కడ దేవుడేడి తన ఫెయిత్ కార్యం జరిగించగలిగింది. నీ జీవితంలో అలాంటి కార్యాలు యేసుక్రీస్తు మీద చూసినప్పుడు జరుగుతాయి. కానీ దేవునితో నీ సంబంధం ఈ దీవెనల వైపు, ఆశీర్వాదాల వైపు, నెరవేర్పు వైపు, కావలసిన సంతోషాల వైపు నువ్వు చూసినంత కాలం నీ బ్రతుకులో ఒక చింత కొలిమిగా ఉంటుంది, లేమిగా ఉంటుంది. అది ఆ కొదువ దేవుడు అనేటువంటి వానితో నీకు ఒక సంబంధం లేదు అనేది స్పష్టతమైనటువంటి విషయం. నేను ఒక్కసారి క్విక్గా ముందుకెళ్ళిపోయి నేను ఈరోజు చెప్పాల్సిన అంశాన్ని మీతో చెప్తాను. చింతించడానికి మనం చింతించకుండా ఉన్నామా లేదా అన్నది పరీక్షించుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టుకుంటున్నాం. ఈ పరీక్ష పెట్టుకుంటున్నప్పుడు ఇప్పటికి మనం ఎన్ని పెట్టుకున్నాం? 17 ప్రశ్నలు, 17 ప్రశ్నలు మాట్లాడుకున్నాం. ఈ 17 పాయింట్లు అంటే ఒక్కొక్క ప్రశ్నకి 20 ప్రశ్నలు ఇస్తాను, 20 మార్కులు రావాలి. 20 మార్కులు వచ్చినట్లయితే నువ్వు ధైర్యంగా నేను చింతించట్లేదని హ్యాపీగా నువ్వు ఏదో గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయామంటాం కదా, అలా నిద్రపోవచ్చు, దేవునిలో ఉన్నాము అనుకోవచ్చు. ఎన్ని మార్కులు వచ్చుంటాయి 17కి? క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా? క్వశ్చన్ పేపర్ టఫ్గా లేదు, మన ఫెయిత్ లెవెల్స్, మన దేవుని మీద ఆనుకునే స్థాయి ఎక్కడో తేడా ఉందని మనకు అర్థమవుతుంది. ఈరోజు మరొక మాట 18వ విషయానికి వచ్చేద్దాం. జాగ్రత్తగా పరీక్షించి త్వరగా మార్కులు సంపాదించేసుకోండి. 18వ విషయాన్ని మాట్లాడుతున్నాను. ముందు నేను దేవుని వాక్యాన్ని గురించి విషయం చెప్తాను, అంటే వాక్యపు సంగ్రహణం చెప్తాను, తర్వాత నా స్టేట్మెంట్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు నాతో పాటు ఓకే అనుకుంటే ఆ మార్క్ వేసేసుకోవచ్చు. ఓకే. 18, నా జీవితం దేవుని ఆలోచన. వాట్ ఐ యామ్, వాట్ మై లైఫ్ ఈజ్ గాడ్స్ ప్లాన్. రెండోది దేవుని ఆలోచన, గాడ్స్ థాట్. నెంబర్ 2, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఆ విషయాలలో దేవుడికి
నాకు ఉంటున్న దానికన్నా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేర్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ. నెంబర్ 3, దట్ ఈజ్ వై ఆ ప్లాన్ నెరవేర్చడం కోసమే దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా అర్థం చేసుకోండి. నా జీవితం దేవుని ప్లాన్లో ఉంది. నా జీవితం పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. నా జీవితము దేవుని యొక్క ఆలోచనలోనే ఉంది. అందుకోసమే దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట నెరవేర్చబడకుండా భూమి మీదకి వచ్చినటువంటి వర్షం కూడా వెళ్ళనట్లే జరగదు కాబట్టి. ఈరోజు మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఆరోగ్యం బాగుంది, బతుకుతున్నాం అనుకుంటున్నారు. ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక రాలదు, ఒక పిచ్చుక నేల మీద పడదన్నాడు. అంత ఖచ్చితంగా ఆయన కోట్ల సంఖ్య ఉన్నటువంటి పిచ్చుకల్లో నుంచి మీ వెంట్రుకలు కొన్ని వేల లక్షల మీద ఉన్నటువంటి ఒక వెంట్రుక గురించి ఆయన మాట్లాడాడంటే, లెక్కిస్తున్నాడంటే మన గురించి ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడనే విషయం అర్థమైంది. సో ఎంతమంది దీన్ని నమ్ముతారు? నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, ఎస్ ఆర్ నో? నా జీవితం దేవుని ప్రణాళికలో ఉంది, ఎస్ ఆర్ నో? అందుకే నన్ను సేవ్ చేస్తున్నాడు దేవుడు, ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, బ్యూటిఫుల్. నౌ మై స్టేట్మెంట్ కమ్స్. ఏంటి మన స్టేట్మెంట్ ఏంటి? మీరు ఒప్పుకోవాల్సిన, మార్క్ వేసుకోవాల్సిన విషయం ఇక్కడే. కాబట్టి నేను అనవసరంగా ఆందోళన చెందను, అనవసరంగా కలవరపడను, అనవసరంగా తొందరపాటు పడను, అనవసరంగా భయపడను, అనవసరంగా సొంత ప్రణాళికలు వేయను, అనవసరంగా దేవుడికి సూచనలు, సలహాలు, పిటిషన్లు పెట్టను. దేవుని మాటను నేను నమ్మేస్తాను. ఆయన మాట నేను నమ్మేస్తాను. ఎస్ ఆర్ నో? మార్క్ వచ్చేసిందా? పైన స్టేట్మెంట్కి మీరు ఇచ్చినటువంటి ఎస్ అనే దానికి సరిపోయిందా? పైది సరిపోకుండా మళ్ళీ కిందది మీరు ఎస్ అని అంటే మళ్ళీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు బాధపడతారు. సరిగ్గా ఆలోచించుకొని చూసుకోండి. నా జీవితం గురించి దేవునికి ఆలోచన ఉంది. నా జీవితం దేవుని ప్లాన్లో ఉంది. ఆ ప్లాన్ అకాంప్లిష్ అయ్యేంత వరకు దేవుడు నన్ను కాపు చేసుకున్నట్టు ఉంటాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ నడిపిస్తాడు. ఎందుకంటే నా దినములన్నీ ఆయన దగ్గర లిఖితములు ఆయన గ్రంథంలో నా గురించి అన్నీ, నా కన్నీరు లెక్కించబడుతుంది, ఆయన పుస్తకంలో రాయబడుతుంది. సో ఆల్ ఆఫ్ మై డేస్ ఆర్ రిటర్న్ ఇన్ దిస్ బుక్. సో ఒక్కరోజు తక్కువ కాకుండా నేను ముందుకెళ్ళలేను, ఒకరోజు ఎక్కువ ఆయన దాటి నేను ఇక్కడ బతకడానికి ప్రయత్నం చేయలేను. మేబీ ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ సినారియాస్ ఉన్నప్పటికీ కూడా, టోటల్ వార్డ్స్ అన్నిట్లో కూడా డెత్తో నిండిపోయినప్పటికీ కూడా ఈరోజు మనం బతికున్నామంటే దట్స్ అబ్సల్యూట్లీ హిస్ ప్లాన్ టు బి ఫుల్ఫిల్డ్. కాబట్టి నా పట్ల ఆయన తన జీవితపు ప్రణాళిక సమయము కంప్లీట్గా అకాంప్లిష్ చేయటం కోసమే నన్ను బతికిస్తున్నాడు. అందుకోసం నేను నా జీవితం పట్ల ఉన్న భయం కానీ, ఆందోళన కానీ, కలవరం కానీ, తొందరపాటు కానీ, సొంత ప్లాన్లు కానీ, సూచనలు, సలహాలు చెప్పడం కానీ మానేసి వాట్ ఎవర్ హీ సేస్ ఐ విల్ ఫాలో. వాట్ ఎవర్ హీ సేస్ ఐ విల్ ఫాలో. రైట్? సో ఇప్పుడు నా స్టేట్మెంట్కి వస్తున్నాను, జాగ్రత్తగా చెప్పండి. మీకు నేను 3 విషయాలు పరిచయం చేస్తాను. మొదటిది అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు. ఈ 3 గురించి బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి పరిచయం అయ్యేటప్పుడు ఈ 3కి పరిచయం అయ్యేటప్పుడు ఎలా నమ్మారో ఎలా నమ్మలేదో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. Exodus 6:3. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, పేరున సర్వశక్తిగల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. 3కి పేరేంటి దేవుడు అంటే ఏమని తెలుసా? వాళ్ళకి అబ్రహాం తెలుసా? మీరు అనేసుకుంటారు. ఆది కాండంలో చెప్పవలసిన విషయం నిర్గమకాండంలో చెప్పాడు మోసే. 5 అధ్యాయాలు రాసింది ఎవరు? మోసెస్. మొట్టమొదట రోజు మీకు దేవుడు ఎవరు అని అంటే మీ విశ్వాసం, మీ పిల్లల్ని ఎవరు వచ్చి మీరే దేవుడి దగ్గరికి వచ్చారు? మన దేవుడు ఎవరు? అది తీసి చెప్పు. ఎవరు మన దేవుడు? యేసయ్య. ఈ అమ్మాయికి యేసయ్య అనే నామంలోనే ప్రత్యక్షం అయిపోయాడు. ఈ అమ్మాయికి తెలిసిపోయిన తర్వాత ఈ అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, పిల్లలు పుడితే వాళ్ళకి ఏ దేవుడిని పరిచయం చేస్తుంది? యేసు అనే దేవుడు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అబ్రహాముకి కానీ, యాకోబుకి కానీ, ఇస్సాకుకి కానీ పేరు ఏం తెలిసింది? పేరు తెలియదు. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఎల్ షద్దాయ్, దట్స్ ఆల్. ఆయన ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడు, ఈ 3 తెలుసు. ఇంకేం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఏమీ పేరు తెలియని దేవుడు లే పద అన్నాడు అనుకో, ఏమడుగుతారు మీరు? ఎక్కడికి? ఎందుకే? నువ్వెవడవి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నీది? ఎవరికి దేవుడివి? ఎలాంటోడివి?
నీ గురించి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పు, కేర్ ఆఫ్ కైలాసమా, కేవలం ఆఫ్ పరలోకమా, ఏదో నువ్వు చెప్పకుండా పద అంటే అడొచ్చుతాడే, మీరు వచ్చేస్తారా? ఇప్పుడు ఎవరో ఒక, నేనంటే నా పేరు మీకు తెలుసు, నేను ఇక్కడికి వచ్చి నాన్న లెగో అన్నావు అనుకో, అన్నయ్య రమ్మన్నాడు అని చెప్తావు. బికాస్ నేను నీకు అన్నయ్యగా పరిచయం, నన్ను నువ్వు చూస్తున్న నా కళ్ళ ముందు పెరిగే నువ్వు. ఇప్పుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చి పేరు తెలియని దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడంట. అలాంటి వాడికి దేవుడు అతడు వెళ్ళిపోవడమే కాకుండా అతడి కొడుక్కి పరిచయం చేశాడు ఆ దేవుణ్ణి. రే, వీళ్ళన్నీ బొమ్మలు రా, ఇవన్నీ విగ్రహాలు రా, ఇవన్నీ శక్తులు రా, ఇవన్నీ వ్యక్తులు రా, కానీ దేవుడు ఒకడే రా. ఆ దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధించిన దేవుడిని నువ్వు ఆరాధించాలరా అని చెప్పాడు ఇస్సాక్కి. ఇస్సాకు, నాన్న నువ్వు ఎలా నమ్ముతున్నావో నాకు కూడా సుబూత్ క్యా హై అని అడగాలి. మరి రుజువు ఏంటి? నేను నమ్మాలంటే నాకు కూడా ఏదో జరగాలి కదా. నీకేదో మిరకలు జరిగితే నువ్వు నమ్ముంటావు, అంతేనా? మనందరం కూడా అలాగే నమ్మినోళ్ళం కదా. ఏదో ఒకటి జరిగితే జరుగుద్దనే ఇప్పటికీ నమ్ముతున్నాంగా. సో ఏదో ఒకటి జరిగితే నువ్వు నమ్ముతావు, మరి నాకు ఏమీ లేదు కదా నాన్న, నేనెళ్ళనన్నా. సరే, ఇస్సాకు సంగతి వదిలిపెట్టండి. యాకోబు అసలే గొప్ప సిన్నులు, చిన్నప్పటి నుంచి రాసుకొచ్చిన ఇస్సాకు స్టోరీ ఎక్కువ లేదండోయ్. యాకోబు స్టోరీ బోల్డ్ రాశాడండి, చాలా విషయాలు. పెళ్లి వరకు రాశాడు, పెళ్లి తర్వాత రాశాడు, పారిపోవడం రాశాడు, తిరిగి రావడం రాశాడు, జనములను నడిపించిన నాయకుడిగా కూడా రాయబడ్డాడు. ఇంత స్టోరీ చేసినటువంటి వ్యక్తి, అతడి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ ముగ్గురికి పరిచయమైనటువంటి దేవుడు ఏ పేరుతో పరిచయం అయ్యాడో వాళ్ళకి తెలియదు. సర్వశక్తి కలిగిన వాడు అనే పేరు మీద ఉన్నవాడు, అనువాడు, చూచినవాడు. నిజానికి బైబిల్ మొత్తంలో సుమారుగా 600 సార్లు ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు. అసలు దేవునికి ఒక పేరు లేదు. ఆ పేరు ఏ పేరు అని అంటే ఈమె దేవుడు, ఇతని దేవుడు అని ఉంటుంది. నువ్వు నీ గురించి దేవునికి ఆలోచన ఉంది, నీ జీవితం పట్ల దేవుని ప్లాన్లో నీ జీవితం ఉంది, అందుకోసమే నిన్ను రక్షిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ పేరు పెట్టబడిన, ఆ చెప్పబడిన ఆ దేవుని యొక్క శక్తిని గనక నువ్వు విశ్వసిస్తే, ఇప్పుడు నీ మనస్సుకు నువ్వు చెప్పగలగాలి, రేపు భవిష్యత్తులో ఎవరైనా నా గురించి చరిత్ర రాస్తే, నా డైరీ చదివితే, నా విశ్వాసం గురించి సాక్ష్యం మాట్లాడితే, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆలివ్ గ్రీన్ దేవుడు అని చెప్పాలి. నీ గురించి చెప్తారా? ఏంటి పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది? చెప్పరా? చెప్పుకోలేరా? ఎందుకు చెప్పలేరు? ఎందుకు చెప్పగలరు అని అనుకోలేకపోతున్నారు? నీకు ఆ యేసుతో ఉండేటువంటి సంబంధం, పేరు తెలియని ఒక కుటుంబము ఒక జనరేషన్ బై జనరేషన్స్ నడిపించగలిగినప్పుడు, నీ ఇంటిలో నీ పిల్లలు, నీ జీవితం పట్ల ప్రణాళిక ఉందని తెలుసుకున్న నీ పిల్లలు, నువ్వు దేవునిలో ఉన్నావు అనే ధైర్యం కలిగినటువంటి నీ పిల్లలు, ఈరోజు నువ్వు బతిమలాడితే తప్ప దేవుని నమ్ముకోలేకపోతున్నారు. నువ్వు 100 సార్లు వాళ్ళు చెప్తే తప్ప దేవుని మాటను చదవలేకపోతున్నారు. నువ్వు 1000 సార్లు వాళ్ళు పోరాడితే తప్ప వాళ్ళు మోకరించి దేవుని చూడలేకపోతున్నారు, ఉపసించలేకపోతున్నారు, చర్చకి రాలేకపోతున్నారు. నీదేం భక్తి అండి? ఏం జరిగింది నాన్న? ఏం జరగలేదు నాన్న. దేవుడు వెళ్ళమన్నాడు నాన్న, పదన్న నాన్న. ఇస్సాకుకు దేవుడు అయిపోయాడు. నాన్న ఏం జరిగింది? ఏం లేదురా, పదరా. మన దేవుడు ఎవర్రా? నాన్న ఆరాధించిన దేవుడు, నేను ఆరాధించిన దేవుడు, నీ దేవుడు, పదరా. మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఎందుకు నేటి తరంలో మనకు ఆ పిల్లలు అలా లేరు? మనతో పాటు ఆ స్థాయిలో ఆత్మీయతలు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనాంగం ఎందుకు నిలబడలేదు? దట్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే, నీ విశ్వాసంలోనే నువ్వు ఆరాధిస్తున్న దేవుడే ఏదో తేడా, ఏదో తప్పుంది. ఏదో తప్పు ఉండడం బట్టే నీ పిల్లలు నీ తప్పును చూడగలుగుతున్నారు, నీ ఒప్పును చూడలేకపోతున్నారు. నువ్వు చెప్పేదంతా వాళ్ళకు ఒక హరికథ కాలక్షేపంలాగా ఉంది. దేవుడు అన్ని చూస్తాడు, దేవుడు అన్ని చేస్తాడు, దేవుడు అన్ని ఎత్తాడు, దేవుడు అన్ని చేస్తాడు. ఈ సోది చెప్పి వాళ్ళకి ఏమైనా జరగకపోతే, దేవుడు అన్నావు మమ్మీ, మరి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? దేవుడు అన్నావు మమ్మీ, ఆ సంబంధం ఎందుకు పోయింది? దేవుడు అన్నావు మమ్మీ, ఉద్యోగం ఎందుకు రాలేదు? నీ దగ్గర సమాధానం ఉందా చెప్పు? ఏ తల్లికి తండ్రికి సమాధానం ఉందా ఇక్కడ? ఎందుకు లేదు? ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, అసలు నీ దేవుడి గురించి నీకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఇచ్చే దేవుడే తెలిసాడు, నీకు అసలు దేవుడు తెలీదు. ఇచ్చే దేవుడు, ఇచ్చే దేవుడు, ఇచ్చే దేవుడు, ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. చిన్న పిల్లలకి ఎంత అబద్ధం నేర్పుతున్నారంటే క్రైస్తవులు, బాగా ప్రార్థన చేసుకుంటే మంచి మార్కులు వస్తాయని చెప్తున్నారు. బాగా ప్రార్థన మంచిగా రోజు చర్చికి వెళ్ళిపోతే దేవుడు బాగా చదివిస్తాడని చెప్తున్నారు. ఇస్తాడా? మీరు చర్చికి వెళ్తే చదువు ఎందుకు వస్తుంది? బైబిల్ రావాలి కానీ. స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, అది నీతి. మీరు లేనిపోని చెప్తారు ఎందుకు పిల్లలకి? మీరు బాగా ప్రార్థన చేస్తేనంట దేవుడు ఏదో ఇచ్చదు.
వా, అలా ఎక్కడైనా ఉన్నాయా వాక్యాలు? ఇలా తప్పుడు దేవుడిని నువ్వు ఆరాధిస్తూ తప్పుడు దేవుడిని నీ పిల్లలకి ఇస్తే రేపు నీ పిల్లలు మా అమ్మ దేవుడే నా దేవుడని ఎలా చెప్తారు? మా నాన్న దేవుడు నా దేవుడు, మా ఇంటి దేవుడు ఒకడు ఉన్నాడని ఎలా చెప్తాడు? అందుకు వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు సెటిల్ అయిన వెంటనే నీ దేవుడు, నీ భక్తి నువ్వు చూసుకో, నా పెళ్లి టైంకి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీ పాస్టర్ని పిలువు, 10,000 పడేస్తాను, అటు పెళ్లి చేసిపోతాడు అంటాడు. ఇంకేముండదు. ఒత్తప్పుడు దేనికి అవసరం లేదు వాళ్ళకి. ఆలోచిస్తే ఎందుకు ఈ మాటను మీరు చెప్పలేకపోతున్నారో నేను మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ధైర్యంగా ఆ మాట విని మీరు మార్క్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఎక్కడైనా సరే రీజనింగ్ అంటే ఏంటో తెలుసా? రీజనింగ్ ఇది బ్యాంక్ టెస్ట్లకి, తర్వాత రైల్వే టెస్ట్లకి వెళ్ళేటప్పుడు రీజనింగ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్స్ ఉంటాయి కదా. రీజనింగ్ అంటే దాని తెలుగులో ఏమంటామంటే తర్కము, రీజన్ కారణము, కార్తీకము, తార్కికత, తర్కము లేక తార్కికత, తార్కికము, రీజనింగ్. మీరు ఎప్పుడైనా దేవుడి గురించి ఏమైనా రీజనింగ్స్ వచ్చాయి మీకు? మొహమాట పడకండి, చక్కగా ఓపెన్, స్వేచ్ఛ ఉంది, కరోనా రాదు, మాట్లాడచ్చు, చెప్పండి. రీజనింగ్ వచ్చిందా లేదా? నీ మైండ్ నీకు రీజనింగ్ చెప్పిందా లేదా? సమ్వేర్ ఎల్స్, ఏదో ఒక స్పాట్లో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో నీ మనస్సు నీకు రీజనింగ్ చెప్పుద్ది. వాళ్ళు నమ్మినట్టు నువ్వెందుకు నమ్మాలి? అసలు ఎందుకు? నాకు చాలా సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సేవకుడిని అవ్వకమనుపు నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే, ఏంటి దేవుడు ఇంత చేయలేకపోయాడు? అదే నా బాధ. మా పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? ఆకాశములు ఆయన చేతి పనులే, అంతరిక్షము ఆయన హస్తకృతములే అని చెప్పేవాడు ఆయన. ఆకాశం చేశాడు, ఇంత అంతరిక్షం చేశాడు, సైన్స్ నేను ఇంత చదివాను, ర్యాకెట్లు ఎంత దూరం వెళ్తున్నాయి, ఆ అంతరిక్షంలో ఇలా జరిగింది, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, కిలోమీటర్ల దూరంలో, ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఇలా ఉన్నాడు. దేవుడికి ఇంత చేయలేకపోయేటి? నాకు కావాల్సినవన్నీ ఇంత చిన్న చిన్న పనులు నా ఎంత అండి ఆకాశంతో పోలిస్తే? భూమి మీద నేను నలక, అలాంటోడికి నాకు ఏమీ చేయలేకపోతున్నాడు దేవుడు. ఎన్నిసార్లు నా ఇబ్బంది మీకు ఎప్పుడు రాలేదా? నాలాంటి వాళ్ళు కాదు మీరు, అలా చూస్తారే. రీజనింగ్ నా మైండ్ నన్ను పొసిషన్ చేసి ఏం చేయలేపాడు దేవుడు, ఏంటి ఏం చేయలేపాడు. ఒకరోజు సాక్ష్యం చెప్పమంటే ఏదో ఒకటి చెప్పాలి, లేకండి తిడతంటే పాస్టర్ గారు నేను వెళ్ళి అది చెప్పా. మీకు అందరికీ ఏవో చేస్తున్నాడని మీరు ఎప్పుడు చెప్తారు? నాకు తెలిసిన దేవుడు నాకేమీ చేయలేడు, అదే నాకు దేవుడి గురించి తెలుసు, అందరికి వందనాలని కూర్చుని పోయాను. ఇంకెప్పుడు నువ్వు లెక్క అందరికి ఏం కావాలి? మా అయ్యగారు ప్రార్థన చేయగో అవి కావాలి. నేను వాళ్ళు దేవుడే చేయట్లేదా, నువ్వే దేవుడే. ఆ నమ్మకం నుంచి ఈరోజు అదే దేవుడని ప్రకటించే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఈయన ఏం చేస్తే నమ్మానని చెప్పండి. ఇప్పుడు ఏం జరిగితే నమ్మానా? నేను ఏం పొందుకుంటే జరిగానా? వెనక్కి తిరిగి చూస్తే నాకు ఇన్ని సమస్యలు, ఇన్ని పరిస్థితులకు సమాధానాలు రాని ప్రార్థనలు ఉన్నాయి. అయినా నా దేవుడి గురించి నాకు తెలుసు, నా దేవుడు ఏంటో నాకు తెలుసు. నీకు తెలుసా? ఏంటి చేయలేకపోయాడు? ఇది ఒక్కటే నాకు ఫైట్ ప్రతిసారి. మళ్ళీ ఆ రీజనింగ్ మనిషిని ఎంత పాడు చేస్తుందంటే దేవుని మీద నమ్మనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి రీజనింగ్ ఉన్నాయా లేవా? ఉండుంటాయా లేవా? పరిస్థితులన్నీ రీజనింగ్స్లో నడుస్తాడా లేదా? మీ పరిస్థితి ఏంటి? మీ రీజన్స్ ఏంటి? ఎవ్రీబడి విల్ హ్యావ్ యువర్ ఓన్ రీజనింగ్స్. మీ దేవుడు మీరు ఎందుకు నమ్ముతున్నారో మీ రీజన్స్ మీకు ఉన్నాయి. నేను చెప్పే మాటలు మీకు కలవరం పడతాయి, మార్క్ వస్తారో తెలుసుకోండి. ముందే పరీక్ష అటెంప్ట్ చేశారు, మధ్యలో పేపర్ డ్రాప్ చేయడానికి అవ్వదు. ఈ విషయాల్లో దేవుని యొక్క మాటను యాజ్ ఇట్ ఈస్గా నమ్మేస్తాను అని నేను చెప్పుకున్నప్పుడు నా స్టేట్మెంట్ ఏంటంటే 2 కొరింథియన్స్ 1:20, 2 కొరింథీ 1:20 నా స్టేట్మెంట్, నా బేస్. 2 కొరింథీ పత్రిక 1:20. దేవుని వాగ్దానములు, దేవుని మాటలు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. మళ్ళీ చదువునా? దేవుని వాగ్దానం అనేటప్పుడు దానికన్నా దేవుడు మాట్లాడిన మాట అని చెప్పు పనే. దేవుని మాట్లాడిన మాటలు ఎన్ని అయినను అంటే ఎన్ని మాట్లాడినా అన్ని సున్నా పొల్లు పోకుండా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అన్నీ కొన్నా అన్ని దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దేవుడు చెప్పిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి ఏవైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ అన్ని క్రీస్తులో ఉన్నాయా లేవా? మీరు నిజంగా ఆ యేసుప్రభునైనా పట్టుకున్నారు, ఇంకే యేసుప్రభునా? అబద్ధాలు ఆడకండి. దేవుని వాగ్దానములు నెరవేర్పు చూపించిన యేసునే పట్టుకున్నారా?
మీకు ప్రార్థనలు చేస్తే కార్యాలు జరిగితే, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, మీరు కానుకలు ఇస్తే, మీరు ఇంకేదో ఉపవాసం ఉంటే, మీరు ఏదో కన్నీరు గారిస్తే, మీరు ఏదో పొర్లాడి ప్రార్థనలు చేస్తే, మీరు ఏదేదో చెప్పేస్తే అప్పుడేదో ఇచ్చిన యేసు ప్రభుని పట్టుకున్నారా? ఇక్కడ ఏ వాగ్దానము దేవుడిచ్చాడో ఆ వాగ్దానములు అన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి అన్న దేవుడిని నేను పట్టుకున్న తర్వాత అబ్రహాముకు ఉన్నటువంటి రీజన్స్ ఏవి కూడా తనకు కనపడలేదు. అసలు అబ్రహాంకి ఇంకే రీజన్ లేదు. మీరు గమనించారా? ముగ్గురికి, అబ్రహాముకి దేవుడు, యాకోబుకి దేవుడును, ఇస్సాకుకి దేవుడిని అనేటప్పుడు ఆ ముగ్గురికి కూడా జరిగింది ఒకటే. ఏంటంటే ఆ ముగ్గురు కూడా యునానిమస్గా ఒకే రకమైన దృక్పథంతో, ఒకే విశ్వాసంతో, ఒకే నిరీక్షణతో దేవుని కొరకు బ్రతికే విధానాలు ఒకే రీతిగా నడిచాయి. అందుకు ఆ విషయాలు మనకి బైబిల్ చాలా స్పష్టంగా చరిత్రక ఆధారాలతో చెప్తుంది. మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను, ఒకసారి చూద్దాం. కీర్తన 40:5, 40th Psalm verse 5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఏమున్నాయి దేవునికి నీ సైడ్ ప్లాన్స్? ఆశ్చర్య క్రియలు, తలంపులు. ఆయనకు మన గురించినటువంటి తలంపులు, ఆశ్చర్య క్రియలు, బహు విస్తారమైనటువంటి ప్లాన్స్ ఆయనకున్నాయి. మన గురించి చాలా చాలా వైడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఎంతమంది ఈ జీవితంలో మీ వయసులో, అంటే రక్షణ పొందినప్పుడు ఉద్రేకాలతో రక్షణ పొందుంటారు, ఆత్మీయ ఆలోచనతో రక్షణ పొందుంటారు, కానీ ఆ వివరణతోనూ అర్థవంతంగా నీ జీవితంలో 4 అడుగులు వేసిన తర్వాత అనుకున్నంత వేడి ఇక్కడ లేదులే అన్న తర్వాత స్థిమితపడి ఆలోచనతో ఆత్మీయతను జాగ్రత్తగా భయం పట్టుకుని, వాక్యం పట్టుకుని జాగ్రత్తగా కట్టుకుంటూ వస్తున్న నీతో నా పట్ల దేవునికి ఇన్ని ప్లాన్స్ ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? మనకు కనపడ్డాయా, వినపడ్డాయా, చూసారా? మీరు ఏమైనా వాక్యం చెప్తారా నాకు? ఏమని? కంటికి కనపడవు, చెవుకి కనపడవు, హృదయంగా కంగోచరాలు. మరి బైబిల్ ఎక్కువైపోతే మనం అయ్యేగా చెప్పుకుంటాం. పోనే అయ్యైనా కూడా మరి ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం ప్లాన్ రివీల్ చేయబడుతుందా లేదా? చేస్తాడు. మీ పట్ల అలాంటి విస్తారమైన తలంపుల్ని మీరు ఎప్పుడైనా చూసారా దేవుని వైపు? మీరు ఎన్ని ప్రణాళికలు చూసినా నేరో రోడ్డే చూస్తారు. ఒక చోటకి వెళ్ళి ఎండింగ్ అయిపోద్ది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు, ముందుకెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎక్కడో చోట టేక్ ఇట్ గ్రాంటెడ్ అనిపించుకోవడానికి తిప్పలు పడతాం, లేకపోతే ఏదో పోయిందిలో వెళ్దాం, ఒక అడుగు విశ్వాసం చెప్పి వెళ్తాం. ఆ నష్టపోయిన తర్వాత ఒక 2 లక్షలు 3 లక్షలు గొరిగేస్తుంది. ఆ తర్వాత అటు ఇటు చూసి అసలే దేవుడు ఉన్నాడులే అనుకుని వచ్చేస్తుంటాం. ప్రాణం పోయలేదులే, పోన్లే అనుకుని ఏదో ఒక ఫెయిల్యూర్. బట్ ఎండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం క్రాస్ రోడ్స్ కాదు, ఎండ్ రోడ్డే. ఏ ప్లాన్ అయినా చూసుకోండి, మీ ప్లాన్లు అన్నీ ముందుకు వెళ్ళినట్టున్నాయా, అవన్నీ ఒక చోటకి లాగినట్టున్నాయా? ఏ వయసులోనైనా చూసుకోండి. బిగినింగ్లో కాదు, బిగినింగ్లో మీ హోప్ చాలా పెద్దది, పరలోకం కనపడద్ది. రక్షణ పొంది కొద్ది రోజులు స్థిమితి పడిన తర్వాత ఆగుంది. కొంచెం అనుకున్న తర్వాతే ఉంటుంది పరిస్థితి. దేవుడు చూసుకుంటాడు, దేవుడికి తెలియదేటి, దేవుడు మా గురించి ఈ వేడంతా చల్లారిపోద్ది ఒక సమయం, పొంగంతా. అప్పుడు వెళ్ళి ఒక గోడ గుద్దుకుని ఉంచుంటాడు విశ్వాసి. దేవుడా, దారే దేవుడా, ఉన్నావా అసలు? ఉంటావులే, ఎందుకుండవు, ఉంటావు, సర్వాంతర్యామివి నువ్వు. ఇంతకీ ఏది నా పట్ల నీ ప్లాన్ ఏది? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎలా జరుగుద్ది? ఏం చూడాలి, ఏం చేయాలి, ఏం జరుగుద్ది? పోనీ ఏమైనా నా ముందు ఏమైనా నేషనల్ హైవేలాగా ఈ చివరి నుంచి ఆ చివరికైనా కనపడుతుందా? దారి అయిపోదామంటే అబ్బే గోడ అడ్డుపడిపోయింది, ఎక్కలేను, దాటలేను, దాటించే మనిషి లేడు, సహాయం దొరకదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు యందు మనం ఓ పాట పాడు, దేవుని యాందో నిరీక్ష, ఆ పాట కూడా సాగదీయడమే. దేవుని యాందో నిరీక్షణ ఉంచి, ఉంచి నెక్స్ట్ ఉంచి పరిస్థితి అదే. ఏమీ కనపడినప్పుడు ఏంటంటే స్తుతించండి, మార్గాలు తెరుస్తాయని ఎవడు చెప్పాడు? అబ్రహాము స్తుతించను, మార్గాలు తెరవబడిన ఉందా? ఏం లేదు. మరి ఎలాగ జరిగిద్ది? నీ దేవునితో నీకుండేటువంటి అచంచలమైన ఆ నమ్మకం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నడిచినప్పుడు ఏ పేరో తెలియని వ్యక్తిగా సర్వశక్తుడు ఎదురుగా ఉండినప్పుడుగా ఆ పరిస్థితులన్నీ మీరు చూస్తే ఏ ప్లేస్లో కూడా డైరెక్ట్గా దేవుడు ఇంటర్వెన్స్ అయ్యి ఇదిగో నేను నీ పక్కన అని చెప్పిన ఒక్క పదం కనపడదు అబ్రహాంకి. కానీ ఫేస్ చేశాడు. మీకు చెప్తాను చూడండి, అన్ని పరిస్థితుల్లోనూ అబ్రహాముకి నేను క్విక్గా చెప్పేస్తాను. 22వ అధ్యాయం కండి, జెన్సస్ 22:8, 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. ఏం చూసుకుంటానని చెప్పాడు? మీరు అండర్లైన్ చేసిందా మీ బైబిల్లో? ఏం అండర్లైన్ చేశారు అక్కడ? గొర్రె పిల్ల అని అండర్లైన్ చేశారా ఎవరైనా? యెహోవా జైరే, యెహోవా ఈరే అంటాం కదా. అసలు అక్కడ కావాల్సింది ఏంటి? గాడిదకి గంత కట్టాడు, దాని మీద కర్రలు పెట్టాడు,
కత్తెవుడు పట్టుకున్నాడు, నిప్పు పట్టుకుని ఉంటాడు, అగ్గిపెట్టి లేకపోతే ఏదో పెట్టుకుని ఉంటాడు. పదరా నాన్న అని చెప్పి కొడుకుని తీసుకుని బయలుదేరుతున్నాడు. కొడుకు అడిగాడు ఇస్సాకు, డాడీ మనం దేనికి వెళ్తున్నాం డాడీ అంటే, దేవునికి దహన బలి ఇమ్మన్నాడు రా. ఓకే, మనం ఇప్పుడు పైన ఆల్టర్ కడతావా డాడీ? అవునరా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, పదండి డాడీ, వెళ్ళిపోతాం డాడీ. సడన్గా అడిగి డౌట్ వచ్చింది, దహన బలి అంటే మా ఇంటి దగ్గర నువ్వు ఇంకోలా చేస్తావు, ఇక్కడ మనకు పశువేది డాడీ అన్నాడు. అసలు పశువేది ఎవరికి తెలుసు? అబ్రాహాముకి తెలుసు. ఎవరు పశువు? ఇస్సాకే బలి పశువు, బలి అయిపోయే పశువు వాడే. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వేరా అంటలా, ఓ పశువు అక్కడ ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు పదన్నాడు. కానీ దేవుడు అతనికి చెప్పింది ఏంటి? బలి పశువు నిమ్మన్నాడా, కొడుకు నిమ్మన్నాడా? ఇప్పుడు అతనికి ఎవరు కనపడుతున్నాడు? బలి పశువు ఎందుకు కనపడుతుంది? అక్కడ గొర్రెపిల్ల ఉంటుంది అని ఎందుకు అబ్రహాం కనపడుతుంది? అబ్రహాం ఎవరు నమ్ముతున్నాడు? మరి అతను ఎందుకు బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు? అతడికి ఆ అబ్రహాము మీద ఉన్నటువంటి నమ్మకం, అబ్రహాముకి దేవుడి మీద ఉండేటువంటి నమ్మకం ఏంటి? అబ్రహాము మీద దేవుడికున్న నమ్మకం ఏంటి? ఇతడు నేను అడిగింది నా దగ్గరికి తెచ్చిస్తాడు, అతడు ఏమి అడుగుతున్నాడో ఏమి చెప్తున్నాడో అది నేను అతని కొరకు చెయ్యాలి, అది దేవుని కోరిక. అబ్రహాం ఇక్కడ బయలుపరుస్తున్నాడు, ఇస్సాకు చెప్తున్నాడు, సన్ డోంట్ వరీ, దేవుడు బలిపశువుని చూసుకుంటాడు, గొర్రెపిల్లని చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడి బాధ్యత ఏంటి? దట్స్ ఆల్. అతడు నమ్మితే అది అతడికి నీతిగా ఎంచబడినటువంటి అది. ఈరోజు మీరు ప్రార్థన చేసేది భూ సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, చదువులు, ఆస్తులు, అంతస్తులు. అబ్బే, అబ్రహాము ఆస్తిపరుడు పరలోకంలో దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని నీతిని వెతుకుతున్నాడు, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు, దేవుని దగ్గర పురాదులు కలిగిన పట్టణంలో అతని స్థానాన్ని బదులుపరచుకోవడానికి చూస్తున్నాడు. నాకు ఇవేం కాదు, నాకు నువ్వు పిలుస్తున్న వాడు ఎవడో నాకు అర్థమైంది, నేను నీ పేరు తెలియకపోయినా నేను నిన్ను ఫాలో అవుతాను. చింతించని జీవితంలో ఆ స్థాయి కలవాలి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే బలిపశువుని చూసుకుంటాడని చెప్పేసాడండి. ఎంత ధైర్యం కాకపోతే గలతీ పత్రిక 3:8-9 గలీషియన్స్ 3:8-9. దేవుడు విశ్వాస మూలముగా, గలీషియన్స్ 3:8-9 దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అను అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంకి? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వాదం. నీ జనం అన్నాడా, అన్యజనులు అన్నాడా? అన్యజనులు. అస్సలు అర్థం కావాల్సిన విషయం ఇక్కడే ఉంది. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడతారు అని సర్వశక్తుడైన దేవుడు భూమి మీద ఊపిరి బిగబడితే చచ్చిపోయే మనిషికి చెప్పాడట. చచ్చిపోయే మనిషికి చెప్పాడు. పునరుద్ధానుడైనట. యేసు కాదు మాట్లాడటానికి అక్కడ, కేవలం ఒక మనిషి, తల్లి గడుపులో నుంచి, మనిషి గర్భంలో నుంచి పుట్టిన సామాన్యమైనటువంటి మనిషి అయిన అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు, నీ యందు అన్యజనులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గెట్ రెడీ. నీ సంతానాన్ని కాదు నేను ఆశీర్వదించాలనుకుంటుంది, నీ యందు అన్యజనములు ఆశీర్వదించబడతారు. ఎవరైనా గల్ఫ్, మిడిల్ ఈస్ట్కి వెళ్తే ఆ చుట్టుపక్కల ఎడారులు తిరిగితే వాడికి అర్థమవుద్ది, ఆ దేశంలో ఇసుక తప్ప ఏమీ కనపడదు. ఆ ఇసుక కింద నూనెతో ప్రపంచ దేశాలు బతుకుతున్నాయి. ఆ ప్రదేశంలోకి వెళ్ళి పనిచేయడానికి నువ్వు లేబర్గా వెళ్ళినా, ఓనర్గా వెళ్ళినా, మేనేజర్గా వెళ్ళినా, ఆ దేశంలోకి వెళ్ళినటువంటి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కడు కూడా ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం నుంచి పట్టుకెళ్ళిన దీనార్లు పట్టుకునే వాడి దేశంలో బతుకుతున్నాడు. అబ్రహామునందు దీవించబడడం అంటే అది. అక్కడికి వెళ్ళినోడికి తెలుసు ఆ గొప్పతనం. అక్కడ బ్రతికే బతుకు చూసి అక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే అమెరికన్స్ దగ్గర నుంచి ఇజ్రాయెలైట్స్ వరకు చాలా ప్రదేశాలలో వారి దగ్గర నుంచి సొమ్ము పట్టుకెళ్ళి వారు ఆనందిస్తున్నారు. ఇది అబ్రహాములో దీవించబడిన ఆ వాగ్దానం వాళ్ళకి నెరవేరింది. తదుపరి దేవుని జ్ఞానము యూదులకు అధికం కాబట్టి వారు పరిపాలనలోకి వచ్చి అందరికన్నా డామినెంట్గా పైకి వాళ్ళు తయారయ్యారు, అది వేరే విషయం. ఇది మొదటి విషయం చెప్పాను. హెబ్రీ పత్రిక 11:15 నుంచి చూద్దాం. హిబ్రూస్ చాప్టర్ 11:15 విశ్వాస చాప్టర్ గురించి మనం వింటాం కదా. వారు ఏ దేశం నుండి వచ్చిరో, ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఆగండి, ఏ దేశం నుంచి వచ్చారో మళ్ళీ తిరిగి ఆ దేశంకి వెళ్ళిపోవడానికి గుర్తుంటే మనం వెళ్ళిపోతాం లేదా? మీరు ఏ దేశం వెళ్ళిపోయినా మళ్ళీ మీ దేశం ఏదంటే ఏం చెప్తారు? మీ పాస్పోర్ట్ చూపించి, ఐఎమ్ ఎన్ ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వచ్చేయాలి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అగండి, ఏం వెతుకుతున్నారంటే వీళ్ళు? పరలోక సంబంధమైన. మీరు అనుకుంటున్న నా మాతృభూమి కాదు, మనం పాట పాడతాం, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, ఎంతో రమ్యమైన దేశము, ఎంతో ప్రసన్నమైన దేశం అని పాట పాడతారు కదా రామారావు గారు. నా జన్మభూమి, ఈ జన్మభూమి ఏదైతే మీరు ఎదుగుతున్నారో, మీ మాతృభూమి ఏదైతే కోరుకుంటున్నారో, నీ మదర్లాండ్ ఏదైతే పట్టుకుంటున్నావో, నా దేశం మీద నువ్వు అనుకుంటున్నావో, వీళ్ళంట ఆ దేశం కోసం చూడలేదట,
దీనికన్నా ద బెస్ట్ సిటిజన్షిప్ ఉన్న ప్లేస్ చూస్తున్నారట. అది ఏంటో వాళ్ళు చూస్తూ ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు అది కనుక మీకు తెలిసిపోతే మళ్ళీ మీరేమవుతారు, వెనక్కి ఒక రోజు కాకపోతే ఒక రోజైనా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వృద్ధాప్యంలోనైనా వెళ్ళిపోతాం. బ్యాక్ వచ్చేసి మన కంట్రీకి వచ్చి మనం సెటిల్ అయిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు చూస్తున్న దేశం పరలోక సంబంధమైన దేశం. చదువు. అందుచేత తాను వారి దేవుడను అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరి గురించి సిగ్గుపడ్డో తెలుసా? ఆ దేవుడు ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో ఆ పరలోకానికి సంబంధించి మా దేశం పరలోకం అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి వీళ్ళు నా మనుషులు, వీళ్ళకి నేను దేవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డంట. ఇప్పుడు మనం చెప్పండి, ఏం చెప్తాం? యెహోవా ఈరే గుమ్మాలకి, యెహోవా ఈ గృహమునకు అధిపతి, యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి, చాలా పేర్లు పెట్టుకుంటాం మనం. కానీ ఇది నీ టార్గెట్ అంతా భూమి మీద ఉండిపోయింది. వీళ్ళ దేశం ఎక్కడ ఉంది? అందుకు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాము వెళ్తాము అనే దాని గురించి భూమి మీద టార్గెట్ లేదట, హెవెన్ మీద వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంట. ఇది అబ్రహాం గురించి చెప్పిన విషయం. ఇస్సాకు గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఆదికాండం 31:42, 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. అంతే. ఇస్సాకు గురించి చెప్పినప్పుడు కూడా దేవుడు పేరు లేదు. నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు. ఏంటో అబ్రహాము దేవుడు. ఎందుకు ఈ అబ్రహాము దేవుడు అని చెప్పేస్తూ ఇస్సాకు భయపడిన దేవుడు. ఏ దేవుడికి భయపడ్డాడు? అది ఏమండి, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతో విశ్వాసంలో అయినప్పటికీ పిల్లలు విశ్వాస భ్రష్టులై విశ్వాసం నుంచి తొలగిపోతూ అప్పుడప్పుడు మీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఏడే మీ దేవుడు అన్న మాటలు మీరు ఇంట్లో వినలేదా? అక్కడక్కడ వినపడుతుంటాయా లేదా? ఉన్నాడా అన్న డౌట్ వస్తుంటుందా లేదా? ఆ ప్రశ్న, ఆ పొల్లవిరి మాటలు వాళ్ళకి కావాల్సినట్టు నచ్చినట్టు జరగకపోయినప్పుడు మన మీద క్వశ్చన్ దాడి పడిపోతుంటుందా లేదా? ఎంతసేపు ప్రార్థన అంటావు, ఉపవాసం అంటావు, సత్యం అంటావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి అంటావు, అదంటే ఏ దేవుడు అనిపిస్తుందా? జస్ట్ జర్క్ పడుతుంటుందా? ఇక్కడట ఇతను మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏ వ్యక్తి అయితే భయపడుతున్నాడో ఆ భయపడుతున్న దేవుడు. ఇస్సాకుకి స్టేట్మెంట్ చూడండి, భయపడుతున్న దేవుడు. ఇస్సాకు ఏ దేవుడికి భయపడుతున్నాడో ఆ భయపడుతున్న దేవుడును అని చెప్పుకోవటానికి కూడా దేవుడు ఇష్టపడతా ఉన్నాడంట. అమ్మ 53వ వచనం చదువు. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అతను ఆ స్టేట్మెంట్స్ చూసారా? ఎవరి దేవుడు, ఎవరికి దేవుడు, ఎవరి వలన దేవుడు, ఎవరు భయపడుతున్న దేవుడు, ఆ స్టేట్మెంట్ రావాలి. నిజానికి మనలో ఈ స్థాయి కలిగినటువంటి దేవుని మీద భద్రత కానీ, దేవుని మీద నమ్మకం కానీ, దేవుని అంటే భయం కానీ, దేవుని అందులో అచంచలమైన పరలోకం వైపు చూడగలిగిన విశ్వాసానికి భూమి మీద మనం పనిచేస్తున్నామని కానీ, మనము ఎదురు చూస్తున్న కార్యాలను లేక అవసరతలను లేక మనకు కావలసిన క్రియలను, మనకు నచ్చిన పరిస్థితులను సర్దుబాటు చేసి మనల్ని శాంతింపజేసి, తృప్తిపరిచి, ఆనందింపచేసి, సంతోషింపజేసి, ఘనపరిచి, ఇంకా నువ్వు చెప్పుకుంటే ఆ బైబిల్లో చెప్పిన వాగ్దానాలు పట్టుకుని నీ తలను కొమ్మును ఘనతను హెచ్చిస్తారు. 31వ తారీఖు లాటరీలు వచ్చుంటాయి కదా, అన్ని ప్రామిస్లే కదా, ఎక్కడ మీకేమీ కొంచెం అనుకోండి ఉండదు కదా, అన్ని దీవెనలే కదా. ఇవన్నీ పెట్టేసుకుని ఏదోదో క్లెయిమ్ చేసేస్తే దేవుడు అంటాడు, మీరు క్లెయిమ్ చేస్తున్నది వేరు, మీరు నన్ను క్లెయిమ్ చేయట్లేదు అంటాడు. యు ఆర్ నాట్ క్లైమింగ్ మీ, యు ఆర్ క్లైమింగ్ సంథింగ్ విత్ మీ. అదే పట్టుకున్నావు అంటున్నాడు. ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. 24వ అధ్యాయము 63, జెన్సస్ 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఏం చేశాడమ్మా? ధ్యానింప బయలు వెళ్ళి. బైబిల్ ట్రాన్స్లేషన్స్లో రకరకాల విషయాలు రాయబడ్డాయి. ఈ వెంట్ టు మెడిటేట్ అపాన్ ద లార్డ్ అని రాసింది గ్రీక్ వెర్షన్లో. మెడిటేట్ అపాన్ ద లార్డ్, దేవుని మీద, దేవుని కొరకు ధ్యానించడానికి వెళ్ళాడంట. ఇస్సాకు ఎవరు నేర్పారు? ఫాదర్ నేర్పాడు. ఇప్పుడు అబ్రహాం నేర్పిన దాన్ని బట్టి ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు? మీరు చాలామంది మనం పిల్లలకి దేవుని మాటను ధ్యానించడం నేర్పుతున్నారా, దేవునితో ప్రార్థించడం నేర్పుతున్నారా? ఆలోచించండి. మీరు మీ పిల్లలకి ప్రార్థనలు నేర్పితే ప్రార్థనలకు సమాధానాలు రానప్పుడు దేవుని నుంచి తొలగిపోతారు. మీరు దేవునిని ధ్యానించడం నేర్పితే, దేవునితో సహవాసం నేర్పితే, దేవుని సన్నిహిత్యం నేర్పితే, దేవునితో స్నేహం నేర్పితే వాడెప్పుడు దేవుని నుంచి తొలగిపోడు. పిల్లలకి దేవునితో మాట్లాడడం అంటే మోకరించి, కళ్ళు మూసుకుని, చేతులు జోడించి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం అనే డ్రిల్ నేర్పకండి.
నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఎలా ఉన్నా నువ్వు దేవునితో మాట్లాడొచ్చని చెప్పండి. వాడు ఏం చేస్తున్నా దేవుడి గురించి ఆలోచించాలని చెప్పండి. వాడు నేర్చుకున్న విషయం గురించి దేవునితో ఎలా మాట్లాడుకోవాలో నేర్పించండి. అంతేగాని ప్రార్థన అనగానే మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఇక ఆ స్టేజ్ నుంచి దాటండి. మీరు నేర్చేసుకున్నారు కదా, మీ పిల్లలకు దేవుడు ఎప్పటికీ దేవుడు అనే విషయం నేర్పించండి. అదర్వైజ్ ప్రేయర్ చేయలేకపోతున్నాం అన్న నొప్పి ఈరోజు దినాల్లో చాలా మందికి ఉంది. ఒకవేళ ఏమైనా చేద్దామని మొదలుపెట్టినా 1 నిమిషం అయ్యేటట్టు గంట ప్రార్థన అయినట్టు ఉంటుంది. నిమిషమే చూడంగానే 1 సెకండ్ తిరుగుద్ది. అది గంట అయిపోయినట్టుంది ఏంటి, మైండ్ అలా వెళ్ళిపోతుంది ఏంటి, ఎందుకు వెళ్ళిపోదు? అవుతుంది. ఎందుకంటే నీకు దేవునితో ధ్యానించడం తెలియలేదు. ఇస్సాకు ఎన్ని ప్రార్థనలు చేశాడో చెప్పనా? ఎన్ని ప్రార్థన చేశాడో చెప్పనా? ఒకే ఒక ప్రార్థన చేశాడు. అది ఎక్కడుందో చూపిస్తాను. 25-21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంతే. దేని గురించి వేడుకున్నాడు? నాకు స్థలం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, మేడ మీద ఫ్లోర్ ఇవ్వు, మగ పిల్లోడిని ఇవ్వు, ఆడపిల్లని ఇవ్వు, కాలేజ్ సీట్ ఇవ్వు, మరి అక్కడికి వెళ్తున్నాను, మరి నాకు ఆ లాటరీ తగిలేలా కారు ఇయ్యి. గొడ్రాలు ప్రార్థన చేశాడు, అడిగాడు. అప్పుడు ఏమైంది? యెహోవా అతని ప్రార్థన వినెను. దట్స్ ఆల్. విన్నాడు, గర్భం తెరిచాడు. అతడు ప్రార్థన చేయాల్సినటువంటి అంశము ఎందుకు అనంటే, యాకోబు పత్రికలో అడగకుండా ఉండడం వల్ల మీరు పొందలేకపోతున్నారనంటే అడిగి సతాయించమనే. విజ్ఞాపన ప్రార్థనలని, సీముడి ప్రార్థనలని, కన్నీరు ప్రార్థనలని ఏడవమనే. ఈ 7 కోటి ప్రార్థనలకి 21 రోజులు విజ్ఞాపన ప్రార్థన అంటే మళ్ళీ మధ్య మొదలెట్టారు. 21 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 7 రోజులు. ఈ మంత్రాలకు చింతకాయలు రాల్చే దేవుడు కాదు యేసు ప్రభు. యేసుతో సంబంధం నేర్పండి. మీ ఛానల్తో సంబంధం కాదు నేర్పాల్సింది, మీతో సహవాసం కాదు నేర్పాల్సింది. దేవునితో వారి సంబంధం, దేవునితో ఎప్పటికీ జీవించే జీవితం నేర్పించాలి, సహవాసం ఎప్పుడు కూడా. సరే, వాస్తవం చెప్తాను వినండి. ఎన్ని సంవత్సరాల తర్వాత అతను ప్రార్థన చేశాడు అనే విషయం నేను దాన్ని స్టడీ చేస్తుంటే ఒళ్ళులో ఒక్కసారి ఎంట్రుకలన్నీ లేచి నిలబడిపోయినాయి. మళ్ళీ తలలు దూకున్నాను. ఏంటి ఇంత లేచిపోయినాయి తలకాయ ఎంట్రుకలు ఇలాగాని చెప్తాను. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. మీరు ఎవరైనా అడిగితే ధైర్యంగా ఈ మాటలు చూపించండి వెళ్ళి. ఏమ్మా 25వ అధ్యాయము 20 వచనం చదవండి. ఆదికాండం 25-20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు అండి అడిగి భయ్యా? ఇస్సాక్ ఫాదర్ కి పెళ్లి అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? మీరు ఫాలో అవ్వకండి. ఇప్పుడు 40 తర్వాత నువ్వు తీసుకొస్తే నేను తీసుకెళ్ళి రమా సంతాన సాఫల్య కేంద్రం దగ్గర పెట్టాలా? ఇంక పిల్లలు పుట్టరు మీకు. ఇదే జరిగింది పరిస్థితి చెప్తున్నాను. 40 yearsకి అతను పెళ్లి చేసుకున్నాడు. తల్లి 26వ వచనం చదువు. 6 వచనాల్లో మొత్తం హిస్టరీ జరిపిస్తాడు. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడమను పట్టుకొని ఉండెను. అంటే పిల్లలు ఇద్దరు పుట్టారు కదా, కవల పిల్లలు. కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడి. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలక్క? 60. ఎన్ని సంవత్సరాలు ఇద్దరికి? పెళ్ళైనప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ మధ్యలో ఎన్ని సంవత్సరాలు చెప్పండి? పెళ్ళికి 40, ఫస్ట్ బోర్న్ ట్విన్స్ పుట్టేటప్పటికి 60. అంటే ఎన్ని సంవత్సరాలకి? ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడిని అడిగాడు? పిల్లల కోసం ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగాడు? 20 ఏళ్ల తర్వాత దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు అతను విన్న ఒకటే మాట, నీ భార్య నీళ్లు పోసుకోలేదా? ఎందుకు చేయదు? పొద్దున్నే స్నానం చేస్తుంది. తెల్లారే మాట కూడా అదే, ఇంకా పండు కాయ లేదా? 20 సంవత్సరాలు ఇని గొడ్రాలు అయిపోయింది. గొడ్రాలు నీ పెళ్ళాం. ఏ ఊరో వెళ్ళిపోయావు, కనాన్లో పిల్లలు లేనట్టు వెళ్ళిపోయావు. మీ బాబు చెప్పాడన్నావు, మీ బాబు దేవుడు చెప్పాడన్నావు, మీ బాబు దేవుడు దీవిస్తాడని చెప్పావు, జనం ఆశీర్వదించబడతారన్నావు, నీ సంతానంలో అన్యులు వస్తారన్నావు. ఏడ్రా, ఒక్క సంతానం లేదురా, ఒక్క నలుసు పొట్టలేదురా. ఏడ్రా, మీ బాబు దేవుడు నీ దేవుడు విపరీతంగా భయపడుతున్నారు, విపరీతంగా భక్తి చేస్తున్నారు. 20 ఏళ్ళు 20 సంవత్సరాలు వినిన మాట వినకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ఆవిడ పిల్లల్ని కరలేదా? ఎక్కడ చూపించలేదా? ఎవరి ట్రీట్మెంట్ ఏం వాడలేదా? మా దగ్గర ఒక డాక్టర్ ముందు చెయ్యంగానే పిల్లలు పుట్టేస్తారు. అదేంటి డాక్టర్ చెయ్యొచ్చు పిల్లలు పుట్టవేటి అనుమానించాలి. కానీ మా హస్తవాస మంచిది, ఆవిడ మందులైతే ఎవరికైనా ఆయన రాజుగారు హస్తం చాలా మంచి హస్తం, ఎవడు నరుకెళ్ళిపోతాడు అలాంటి చెప్పారు కనుక. ఏంటో ఈ మనుషుల మాటలు 20 సంవత్సరాలు నిరంతరంగా వింటున్నాడు. ఆఖరికి అతనికి హోప్లెస్ సిచ్యువేషన్ వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే మా డాడీకి 100కు పుట్టాడులే, నాకు 60 కంగారు ఏముందలే, అంతే కదా. ఈడెప్పుడు పుట్టాడు? ఈ బాబు పుట్టాడు, బాబుకు 100 కొట్టాడు. అందుకని కానీ ఒక విషయం అతనికి అర్థమైంది ఏంటంటే, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
ఆ దేవుని యొక్క శక్తిని నేను విశ్వసిస్తున్నాను, కానీ నాకు అపనమ్మకం లేదు. సో నేను ధ్యానించడానికి రోజు ఇష్టపడతాను, ప్రార్థించడానికి అప్పుడప్పుడే వెళ్తాను. దేవునితో అలవాటుగా ప్రార్థించడం అలవాటు అతనికి. ఆల్ ద లైఫ్ టైం, పుట్టినప్పటి నుంచి అబ్రహాము దగ్గర పనివారు మోకరించడం, ఒంటిలో మోకరించడం అలవాటు. అలాంటి అలవాటు కలిగిన కుటుంబంలో వ్యక్తి దేవునితో ప్రార్థించడానికి బదులు దేవునిని ధ్యానించడానికి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ధ్యానించే ఉండడు. ఒక్కసారే ప్రార్థన రాయబడిందంటే ఏది ఎక్కువ జరిగినట్టు చెప్పండి? దట్స్ ఆల్. దివారాత్రాలు దాన్ని ధ్యానించేవాడు మానక విసుగక ప్రార్థన చేయాలి. మళ్ళీ ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు అది ఇచ్చే, ఇవ్వకపోతే ఊరుకోను, నువ్వు ఎలాగో ఒకలాగా నాకు ఇచ్చే, నువ్వు ఇవ్వగలవని నాకు తెలుసు. పిల్లలు చాక్లెట్ కోసం మారం చేసినట్టు నీ మారం ప్రార్థనలు ఏంటండి? ఎవరితో డీల్ చేస్తున్నావండి నువ్వు? ఈజ్ ఈ గాడ్ ఆర్ కిరాణా షాప్ ఓనర్? కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఒక్క సీటు ప్లీజ్ 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 అన్నట్టు, ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకో అన్నట్టు ఏంటి అడుగుతారు దేవుణ్ణి? ఈజ్ అ గాడ్, ఈజ్ అ జీసస్ ఆఫ్ హెవెన్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనతో నీ సంబంధం ఏంటి? ఆయనకు నీకు ఉండేటువంటి ఆ అవినాభావ, ఆ రిలేషన్షిప్ ఎలా చెప్పగలవు? ఏ మాట సరిపోద్ది, ఏ పదం సరిపోద్ది అని వర్ణించడానికి? అతనితో నాకున్నటువంటి దాని గురించి నువ్వు ఎగ్జైట్ అయ్యే స్థితి ఎవరికి కనపడదే. ఎంతసేపు ప్రేయర్ చేస్తే సమాధానం, ప్రేయర్ చేస్తే సమాధానం, రాకపోతే దేవుడే కాదా అది చెప్పు. అందరూ వచ్చి నాతో అరే చేసిన దాని గురించి నాకు చెప్పకండి. చెయ్యలేనప్పుడు నువ్వు నమ్ముతావు లేదు దాని గురించి మాట్లాడు. అవి జరగనప్పుడు నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతావు లేదు అదే మాట్లాడు. ఇస్సాకు అది చెప్తున్నాడు 20 ఏళ్ల తర్వాత. ఈ ఇస్సాకు చేసినటువంటి పని విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును. యాగండి, ఇస్సాకు యాకోబును కూడా కలిపేశాడు. ఆ వాగ్దానమును బట్టి. ఏ వాగ్దానము? నాన్నగారైనటువంటి అబ్రహాముకి పరలోకం గురించినటువంటి, ఏ దేశంకి వెళితే మళ్ళీ వెనక్కి రామో, సొంత ప్రదేశానికి వెనక్కి రామో, అలాంటి దేశము దేవుడు ఉంటాడని తెలిసి ఆ దేవుని స్థానము నా స్థానమని, ఆ దేవుని ఊరు నా ఊరని, ఆ దేవుని పట్టణం నాకు పరలోకపు పట్టణం వైపు నా కన్నులు ఎత్తుకుంటానని, తను దేవుని కొరకైనటువంటి తన జీవితం అంతా కూడా దేవుని ప్లాన్లో ఉందని తను దేవునిని అంతలాగా నమ్మేసినటువంటి ఇస్సాకు గురించి చెప్తున్నాడు. దాని మీద నమ్మాడంట. ఓకే, ఒక్క నిమిషం కిందకు వచ్చి నేను ఒక మాట చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి. మొట్టమొదటి రీజనింగ్స్ ఉన్నాయా లేవు మీకు? అబ్రహాంకు ఉన్న రీజన్స్ ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఇస్సాక్కి రీజన్లు వస్తున్నాయా లేదా? ఇస్సాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయా లేదా? రైట్. రెండో విషయం చెప్తాను జాగ్రత్తగానండి. క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా లేవు మీకు? మీ లెక్కలు మీకు ఉన్నాయా లేవా? లెక్కలు ఒకసారి లెక్కలనండి. ఓకే అన్నారు, బాగానే ఉంది. క్యాలిక్యులేషన్స్, మీ క్యాలిక్యులేషన్స్ మీకు ఉన్నాయా లేవా? బ్రదర్ వందనాలు, బ్రదర్ ఫస్ట్ గారు ప్రైజ్లాడండి, వందనాలండి. అయ్యో ఏంటి, అయ్యో మీరు వచ్చారు సరే. మీరు రాలేదు ఈ వారం, మీరు అందుకని ఓకే వందనాలు పాస్టర్ గారు. ప్రార్థన చేయరా? ఓకే చేయండి పాస్టర్ గారు. ఇప్పుడు మరి వెళ్ళొస్తాను, మరి ఉండండి పాస్టర్ గారు. జీతం ఎంత పడింది? ఈ పిఆర్సీ జగన్ ఇచ్చేలాగా లేడు ఏంటి? దశంభాగం ఎంత లెక్కేయాలి, ఎలా లెక్కేయాలి, దేనిలోంచి లెక్కేయాలి? ముందు ఏదో ఒకటి, ముందు ఇది పక్కనట్టు, ముందు ఏదో ఆయన పంపిస్తే సరిపోద్ది. ఇక్కడ పరిస్థితి అంతా ఏంటంటే మీ లెక్కలు మీకుంటాయి, దేవుడితో లెక్కలు మీకుంటాయి, డబ్బులతో లెక్కలు మీకుంటాయి, ఇచ్చిపుచ్చుకోవడం లావాదేవీల లెక్కలు మీకుంటాయి. మీ అంచనాలతో కూడినటువంటి మీ క్యాలిక్యులేషన్స్, మీ దేవునితో మీకు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. అసలు ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా నేను దేవుని దగ్గరికి వచ్చినాడు ఒక్కడున్నాడు చూపించండి నాకు. Without any calculations. I trusted God, I followed God. That's all Abraham, that's all Isaac, that's all Jacob. ఇంకే క్వశ్చన్ లేదు. వాళ్ళు నమ్మారు, ఫాలో అయ్యారు అంతే. నువ్వు అలా ఫాలో అయ్యావా? నీ లెక్కలు నీకున్నాయి. లెక్కలు అంటే డబ్బులని కాదు నేను అనేది. దేర్ ఆర్ సో మెనీ క్యాలిక్యులేషన్స్. ఏంటి మీ క్యాలిక్యులేషన్స్? నేను ఈ మాట ఆపేస్తే మీ మైండ్లో బోల్డ్ ప్రశ్నలు వస్తాయి, నేను చెప్పేస్తే మీరు ఆగిపోతారు. నిజానికి లెక్కలు ఉన్నాయా లేవా? ఎవరు లెక్కలాడుకు ఉంటాయండి దేవుడితో. కొంతమంది ఎలాగ దేవుడికి లంచం పెడతారంటే పెద్ద కవర్లోని 10 రూపాయల కట్టలు 4 పెట్టి స్టీలు బొచ్చెట్టుకుని ఉంచుంటాడు ఒక పంతులు అక్కడ, తెల్ల బట్టలు వేసుకుని, పంతులు గౌన్ వేసుకుని. అప్పుడు దానిలో పెడతారు. అప్పుడు పాస్టర్ గారు ఏమంటాడు? బరువైన ప్రార్థన వస్తుంది. నీ లెక్కలేంటి చెప్పు? ఎవరిని బుడ్డి కొట్టించేద్దామని మోసపోకండి దేవుడు. ఇప్పుడు బరువు ఎంత దేంటే కట్టలు 10 రూపాయల కట్టలు ఎంత కట్టలు కనబడుతుంది. అమ్మ నాయన వీడితో బాగా వచ్చినట్టుంది.
దేవుడు దీవించాడు బ్రదర్. మళ్ళీ పెద్ద సౌండు. మీ లెక్కలన్నీ ఎవరిని మిస్లీడ్ చేయడానికి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క ప్రార్థనలో, ప్రతి ఒక్క విశ్వాసంలో మీ లెక్కలు మీరు మాట్లాడుతున్నారు. నేను ఇంతమందికి సువార్త చెప్పాను, ఇన్ని ఊర్లు తిరిగాను, ఇంతమంది దగ్గరికి వెళ్ళాను, ఇంతమందికి బాప్తిజం ఇచ్చాను, ఇంతమందికి నడిపించాను, ఇంతమందికి ఇన్ని సంఘాలు, ఈ లెక్కలు దేవుడు అసలు పట్టించుకోడు. దేవుని దగ్గర ఆ లెక్కలే లేవు. ఏంటి ఆ లెక్కలేంటి? ఒక ఆవిడ ఏడుస్తుంది, ఎంత చేశాను నీవు మర్చిపోయేవా? ఎవడు అడుగుతుంది? ఎంత చేసింది ఎవడో చెప్పుద్ది నీ లెక్కలో అంటే, నువ్వు నా పుస్తకంలో రాసినట్టే నేను నీ గురించి పుస్తకం రాశానని చెప్తుంది. తెలివైన తల్లు మాటలు నేర్చుకుని కుక్కుసుకో అందంట ఈడంటే. అలాగనమాట. ఏంటి ఆ భాష ఏంటి, ఆ మాటలు ఏంటి? అంటే ఏది ఉంటుంది చెప్పమన్నావు కదా, చెప్పమన్నావు అని ఏది పడితే చెప్తావా? మాట్లాడేటప్పుడు అదే చూసుకోండి, ఆలోచించండి. మీలో లెక్కలు చాలా ఉన్నాయి. మూడో విషయం చెప్తాను. మీ అంచనాలు మీకున్నాయా లేవా? మీ ఎస్టిమేషన్స్ మీ పక్కన మీ ఎస్టిమేషన్స్ మీకు ఉంటాయా అని ఉంటాయి కదా. మీకున్నటువంటి ప్రాబిలిటీస్, మీకున్నటువంటి ఎస్టిమేషన్స్ మీకు ఉంటాయా లేదా? మీ అంచనాలు మీకు ఉంటాయా లేవా? దేంతో పోలుస్తారండి? దేవుడికి సంబంధించిన దీవెనలతో. మమ్మల్ని దేవుడు బాగా ఆశీర్వదించాడనే వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళ ఎస్టిమేషన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకి వేరుగా ఉంటాయి, వాళ్ళ రీజనింగ్స్ వాళ్ళు వేరుగా ఉంటాయి. ఏమీ లేనోడి దగ్గరికి వెళ్ళండి, దేవుడు లేడా? ఉన్నాడు. ఏం చేశాడు? ఏం చేస్తాడు? ఆ ఇంట్లో చేస్తాడు, 3 అంతస్తులు కట్టాడు కదా. మరి మీకేం చేస్తాడు? మమ్మల్ని కింద నుంచి చూడమన్నాడు. మీ హృదయం నిండా ఉండే వేదనకు నవ్వు వస్తుంది, కానీ లోపల నొప్పి ఉంది. వి ఆల్ ఆర్ హ్యావింగ్ పెయిన్స్. మన రీజన్స్ మనకున్నాయి. ఉన్నాయా లేవా? డెఫినెట్గా ఉన్నాయి. మన జడ్జిమెంట్స్ మనకు ఉన్నాయా లేవా? మన తీర్పులు మనకి. ఎందుకు ఇస్తాడండి దేవుడు? ఎందుకు ఇస్తాడు? 9 అయితే కానీ లేగడు ఆయన. ఇంటి ఓనరు యజమాని 9 అయితే వరకు లేగడు. ఏమండి ఆయనే లేకపోతే ఇది లెగుతుందా? రాణి యువరాణి ఇది 10:30 లేచి అడుగుతుంది, నాన్న ఆన్లైన్ క్లాస్కి అటెండెన్స్ వేసావా అని అడుగుతుంది. అటు ఇది 10 గంటలకు లేచి ఆయన 9:30 లెగిస్తే ఇప్పుడు 10:30కి రాణి లెగిస్తే దేవుడేమో మా ఇంటిని దీవించేయాలండి. ఎలా దీవిస్తాడండి అని అడిగింది ఆవిడ. నిజమేనమ్మా, ఆయనేమో ప్రార్థన చేయడు అంటే లెగడు, పొద్దున్న ప్రాతకాలం లెగడు. ఈమెమో ఆయన లెగితే కానీ ఈవిడ లెగదు. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి నువ్వేం ప్రార్థన చేస్తావు అంటే, ప్రభువా వీళ్ళకి పొద్దున్న లేకపోతే దరిద్రం పరిగెత్తు వచ్చేసినట్టు వస్తుందని రాసావు కదా బైబిల్లో, వీళ్ళకి అలాగే జరగాలంటాం. బైబిల్లో ఉంది కదండి, మీరు చదవరా సామెతలు? చదువుతుంటే తెలుస్తుంటుంది, అందుకని ఎంత ఉంటే ఏం తెలుసుద్ది? దానిలో ఉంది. మరి ఇంకొంచెం నిద్ర అని మంచం మీద పొరిలేవాడిని ఏమనుకుంది? ఆయుధదారుడు పరుగులెత్తి వచ్చి నీ ముఖం మీద కత్తి పెట్టేటట్లంట లేమి పరిగెత్తుకుండా వచ్చేద్దంట ఇంట్లోకి. కరువు దరిద్రం అంటాం కదా దాన్ని తెలుగులో, అదే అనమాట. మన బాగుంటే భాష అదే. లేమి కలిమి అలాగా దరిద్రం అంటే బాగుంది. పరిగెత్తుకు వస్తుందంట, కత్తి పట్టుకుని పరిగెట్టుకు వచ్చినట్టు వస్తాడంట, ఆయుధదారుడు వచ్చేసినట్టు. మరి లెగాలంటే ఇప్పుడు ఈవిడ అంచనాలు, ఈవిడకున్న ప్రాబిలిటీస్ ఏంటంటే, మాకు అవ్వాలి పాస్టర్ గారు, లెగదో నేను ఒక్కదాన్ని లేచి ఈ చెయ్యలా ఊపితే ఏమవుతుంది? 2 చేతులు కలిస్తే కదా చప్పట్లో అంటుంది. వెరీ గుడ్. ఆయనే ఉంటాడు తెలుసా, ఆపే సోది పొద్దున్నే లేచి గోల. పాస్టర్ గారు 6 గంటల వరకు అది లేకపోతే నేను ప్రార్థన చేసి పడుకున్నాను అంటున్నాడు ఆయన. ఎవరి రీజన్స్ అడుగుంటాయి, మనం ఎవరు ఆపగలం? మన పిల్లల్ని అడగండి. అమ్మా ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మీరు టైంకి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, ఆటో వెళ్ళిపోద్దండి. లేకపోతే మరి ఆదివారం ఏం పడుకున్నావమ్మా? ఆదివారం సెలవండి. ఎవరికి సెలవు? స్కూల్కి. మరి నీ అలవాట్లకి ఎందుకు సెలవు? దాని పేరు బద్ధకం. 6 రోజులు అలవాటైన పని 7వ రోజు నువ్వు మాట్లాడకుండా నీ శరీరం లేచి చేయాలి. ఎందుకు చేయట్లేదు? రిలాక్స్. నీకు సంబంధించినట్లు చాలా విషయాలలో మీ అంచనాలు, మీ రిలాక్సెస్, మీ జడ్జిమెంట్స్ మీకు ఉంటూనే ఉంటాయి. మీ తీర్మానాలు, మీ డెసిషన్స్ మీకుంటాయా? దేవుడి డెసిషన్స్ వరకు వెయిట్ చేస్తారా? డెసిషన్స్ మీ తీర్మానాలు మీకుంటాయా? దేవుని తీర్మానాలు వేరుగా ఉంటాయా? నిజానికి మనం ప్రార్థన చేసేటప్పుడు నిన్న ఎవరో ఒక ప్రశ్న అడిగారు, అన్నిట్లో ఆమెను అనాలా అని. అంటే అనండి, తప్పేం లేదు, అనకపోయినా దేవుడు చేయాలనుకుంటే చేస్తాడులే అని చెప్పాను. మీరు ఒకసారి మామూలుగా అందాం, ప్రభా ఈ రాత్రి నాకు ఇది చేయండి, తెల్లవారేపాటికి నాకు అది ఇచ్చేయండి, రేపు సాయంత్రానికి వాళ్ళని పంపించేయండి, ఆ తర్వాత నేను తిట్టాడు కాలు పడిపోవాలా,
ఆ తర్వాత పరిస్థితి ఏదైతే నాకు సంబంధం లేదు, నువ్వు మాత్రం ఆ కాగితం ఆ కోర్టులోంచి అలా పరిగెత్తుకొచ్చి తెల్లారిపాటికి నాకు అమీన్ వచ్చి జామీన్ నాకు ఇచ్చేయాలంతే, ఇలా జరిగిపోవాలంతే. యేసునామములో అడుగుతున్నాం, అందరూ అనండి ఆమేన్. ఇప్పుడు ఎన్ని జడ్జిమెంట్స్ లేకపోతే ఈ ఈ డెసిషన్స్ అన్నీ నీవా దేవుడివా? ఏంటో ఏకీభవించి ఆమేన్ అన్నా కూడా దేవుడు చేయడా? దేవుడు కనికరం లేదా? దేవుడికి వినడా బైబిల్లో నుంచి? ఆయన చెప్పిన మాటే కదా అది. కానీ తీర్మానాన్ని ఎవరు? ప్రభువా, నా గర్భం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు స్తోత్రాలు, మగబిడ్డే యేసునామములో మగబిడ్డే ఇచ్చినందుకు వందనాలు అన్నప్పుడు ఆయన మురిసిపోయి ఉంటాడు. ప్రభువా, ఆహా నా బిడ్డ నన్ను స్తుతించిన, మగబిడ్డే అంటున్నప్పుడు ఆయన అనుకుంటాడు, వీరికి ఎంత కండకావరం ఏంటి, గొడ్రలా 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 అంటుంటే దాన్ని దీవిస్తే ఇది ఇప్పుడు నన్ను డిమాండ్ చేయడం మొదలెట్టింది ఏంటి? దానికి ఆయన వచ్చి పక్కన వచ్చి ఆమేన్ ఆమేన్ ఆమేన్, నువ్వు పిచ్చపేక పోనకు వచ్చిన ఆమేన్లు అంటే ఇస్తాడా? తీర్మానాలు నీవా దేవునివా? యెహోవా తీర్మానమే తొదకు సఫలమగును. దెర్ ఇస్ నో డెసిషన్స్ ఆఫ్ యూస్. అడగద్దా? అడగాలి. ఆశతో అడగద్దా? అడగాలి. ప్రార్థన చేయాలా? చేయాలి. నమ్మాలా? ప్రార్థన చేసినవన్నీ దొరికినట్టు నమ్మేసేయాలి. విషయం కరెక్టే, కానీ నువ్వు చేస్తున్నది దేవుని చిత్తంలో నుంచి వచ్చేది కాదు, నీ ఇష్టంలో నుంచి వెళ్తున్నవి. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. నీ టేస్ట్లు దేవుడికి చెప్తావా? దేవుడి టేస్ట్ ఏంటని అడుగుతావా? టేస్ట్, అభిరుచులు ఏం చెప్పండి. ఎందుకే అబద్ధాలు ఆడుకుంటారు దేవుని మందిరంలోకి వచ్చా కూడా? పాపులే చేరుతాం ఇక్కడ, పరిశుద్ధులు రాము. నీ టేస్టా దేవుడి టేస్టా? ఏంటో మన టేస్ట్లు దేవుడు ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. జీతం ఎంతో కూడా డిసైడ్ చేసేయి, కలర్ డిసైడ్ చేసేయి, కట్నం డిసైడ్ చేసేయి, ఎంత పొడవు ఉండాలో డిసైడ్ చేసేయి, ముక్కు జుట్టు డిసైడ్స్ అన్ని టేస్ట్లు. ఏమంటే ఒక పాస్టర్ గారు చెప్పారండి, మీకేం కావాలో దాన్ని స్పష్టంగా అడగాలంట, స్పష్టంగా. ఇదేం చేసింది తెలుసా? సచిన్ టెండూల్కర్ ఫోటో పట్టుకొచ్చింది. అంజలి ఊరుకుంటుందా? వాళ్ళ అమ్మాయి షార ఊరుకుంటుందా? మా బాబుని నీవెలా చేసుకుంటామని అడగదా? దేవుడిని స్పష్టంగా అంటే నాకు ఇలా అంటోడిని ఇయ్యందంట. ఆ పాస్టర్ గారు అమ్మా నువ్వు భయపడుకో, అడుగు. ఎర్రోళ్ళు బైబిల్ చదవరే, మాలంటోళ్ళు ఏది చెప్తే కబుర్లు వింటారా? గాలి కబుర్లు చదువుకోవా? ఎత్తుక్కోవా? బైబిల్ ఏం చెప్పింది? చరిత్రలు ఏం చెప్తున్నాయి? ఆ పాత మన పితరులు నీడలో ఛాయలో ఏం చేశారు? పాత నిబంధనలో జరిగిన వాస్తవాలేంటి? క్రీస్తుతో మనకున్న సంబంధం ఏంటి? నిబంధనల మధ్యలో ప్రభు ఎట్లా పనిచేస్తున్నాడు? ఏది జరుగుద్ది, ఏది జరగదు, ఏది అనుభవం, ఏది ఆత్మ, ఏది భౌతికం, ఏది ఆత్మీయం గ్రహింపరేదా? నువ్వు ఏ చదువు రాకపోయినా బైబిల్ పట్టుకుని కూర్చుంటే దేవుడికి బోల్డ్ విషయాలు బోధిస్తాడు. డిగ్రీలు డిప్లొమాలు అవసరమా దీనికి? దేవునితో నీ సంబంధం అది, ఖచ్చితంగా దాన్ని రివీల్ చేస్తాడు. మరి మీ అభిరుచులు మీరు దేవునికి చెప్తున్నారా? దేవునిది మీరు ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్, వాట్ అబౌట్ యువర్ ఛాలెంజెస్? మీకున్న సవాళ్ళు మీరు దేవునితో మాట్లాడతారా? దేవుడే మీ సవాలుకి ఏమైనా సమాధానాలు ఇవ్వాలా? సవాలు, ఛాలెంజ్. వాట్స్ యువర్ ఛాలెంజెస్? ప్రతి ఒక్కళ్ళు మీ ఆత్మీయ జీవితంలోనూ మీ భౌతిక జీవితంలో ఏదో ఒక సవాలు మీరు ఫేస్ చేస్తూనే ఉన్నారు. సమాధానాలు రాని, బదులు రాని, సంతోషం లేని, ఆనందం కలిగించని, నిరీక్షణ ఎక్కువైపోతూ, విశ్వాసం సన్నగిల్లిపోతూ, పరిస్థితులు కనుమరుగైపోయినా అలాంటివన్నీ మనకు ముందు బోల్డ్ కనపడుతున్నాయి. అవన్నీ మనకు ప్రతిబంధకాలుగాను, ఎదుర్కోలేనంత సవాళ్లుగాను మన జీవితం మన ముందు నిలబడింది. దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు రా, నాతో ఉండు, నన్ను కోరుకో, నన్ను నీ పక్కన పెట్టుకో, నా ముందు పెట్టుకో, నాతో నడు, నేను చెప్పింది చెయ్యి. నీకు ఎప్పుడు ఏంటి ఎలా చేస్తే నీకు సంతోషమో అది నేను ఇస్తాను. అది దేవుడు. అంతేగాని నువ్వు కోరుకున్నట్లా వెంట వెంటనే ఇచ్చి చేస్తే ఏమవుద్దో మీరేం లేదు. ఒక్కరోజు 24 hours మీ ఇంట్లో పిల్లలు ఉంటే, లేకపోతే పక్కింటి పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావు పూటకి, లేకపోతే అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, బావ పిల్లలు ఎవరు ఉంటాడు కదా చుట్టుపక్కల దేశం మీద, ఒకరోజు తెచ్చుకుని నీకేం కావాలన్నా ఈరోజు ఇస్తానని చెప్పండి. ఓ 1000 రూపాయలు జోబులు వేసుకోండి, ఏం కావాలన్నా. ఎందుకంటే పోరే మీ ఇంట్లో 2-3 బడ్డీ కొట్లే చూపించండి, ఈ 2 కొట్లో నీకేం కావాలని అన్నాడు. కడుపు ఉబ్బిపోయేలాగా తినవండి, అది కావాల్సిందండి. రేపు వాడిని ఇంటికి పట్టుకెళ్ళిపోయినాడు. వాడు నిన్ను కోరుకుంటాడా బడ్డీ కొట్టుని కోరుకుంటాడు చెప్పండి? అది మీకు తెలియాలి. వాడికి నువ్వు ఎంత మాత్రం అవసరం లేదు.
నువ్వు ఓన్లీ ఏటీఎం కార్డు అంతే. అడు ఆంటీ అంటాడు, అప్పుడు తీసుకెళ్ళంటావు అంతే. ఆడికి కావాల్సిందన్నీ కొనుక్కుంటాడు, కావాల్సిందన్నీ పెట్టుకుంటాడు. వాడి ఇంటికి పట్టుకెళ్ళిపోయిన తర్వాత కూడా వాడికి ఒక వ్యక్తి తెలుసు. ఏంటి తెలుసా? ఏది అడిగినా ఇచ్చే ఆంటీ గారు అన్నగారు తెలుసు మాత్రమే. కానీ సంబంధం కోరుకోవటానికి నువ్వు ఒక రోజు కోసం తీసుకొచ్చావే, ఆ సంబంధం నీకు అతనికి ఆ పిల్లవాడికి జరుగుద్దా? ఆ సహవాసం మీ ఇద్దరికి కలుగుద్దా? ఆ సంతోషం మీ ఇద్దరి మధ్యలో అనుభవిస్తారా? ఆడెలా రావడమే, అంకులు కురుకురే, అంకులు లేసు, ఆంటీ రబ్బరు అన్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? ఇదే నాతో ఉంటాడని నేను తెచ్చుకుని వీడికి ఏం కావాలని ఎత్తంటే వీడు ఎంతసేపు బడ్డీ కొట్టు. కొద్ది సమయం సాయంత్రం అయిపోయేటప్పటికి వీడికి ఎంత పరిచయం అయిపోద్దో తెలుసా? ఎవరితో? బడ్డీ కొట్టుడితో. ఈ బడ్డీ కొట్టోళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచం ఈరోజు. ఈ బడ్డీ కొట్టు ఈడే, ఈ పాస్టర్ అనే బడ్డీ కొట్టు ఓనర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ జీవం ఇచ్చిన క్రీస్తు దగ్గరికి రాలేక, నీ చింత ఆయన మీద వెయ్యలేక, ఆయన్ను పట్టుకోలేక, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడక, ఆయనతో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ధైర్యం లేక, ప్రతి సందర్భంలో మీ ఛాలెంజెస్ అన్నీ ఎలా కనపడుతున్నాయంటే దేవుడు చేయలేని వాడిగా, అశక్తుడిగా కనపడుతున్నాడు. పేరే చెప్పుకోకుండానే 3 జనరేషన్స్ నిలబడి వాళ్ళకి దేవుడిని చెప్పుకొని పరలోకం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాడు సాక్ష్యం ఈరోజు. మన గురించి చెప్పడా రేపు పరలోకంలో? మన గురించి మాట్లాడ్డా నువ్వు బయట ఎవరికైనా చూపించేటప్పుడు? మరొక్క మాట చెప్తాను, మీ దూకుడు, మీ స్పీడు, మీ పగ్గాలు లేని మీ స్పీడు, మీకున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో మీరు వేగంగా చేయాలి, తొందరగా వెళ్ళాలి, జరిగిపోవాలి అనేటువంటి దూకుడు ఏదైతే ఉందో, దేవుడు కంట్రోల్ చేస్తే, స్టిమ్యులేట్ చేస్తే ఊరుకుంటారా? ఆయన దానిని నొక్కి ఆపి పట్టుకుని కొంచెం స్లోగా విడుద్దామనుకున్నాడు అనుకోండి, ఆగలమా? కంట్రోల్ అవ్వగలమా? మన దూకుడు నేను కంట్రోల్, అదే కళ్ళు వేయడం అంటాం కదా, అలా కంట్రోల్ చేస్తే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఎంతమంది దేవుడు కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అదేంటండి, వాళ్ళు ఫీజు కట్టించుకున్నారండి, ఆ కాలేజ్ సీట్లు క్లోజ్ అయిపోయినాయండి, వాళ్ళు అక్కడ అలాగైపోయిందండి, ఇక్కడ ఎలా జరిగిపోయిందండి, ఇప్పుడు మనకంతా అర్జెంట్గా ఏం జరిగిపోవాలి? స్పాట్ అడ్మిషన్ అయిపోవాలి, స్పాట్. దేవుడికి వచ్చి కంట్రోల్ అంటాడు, వెయిట్ నీకు అటువైపు చూస్తే 3 ఏళ్ళు నువ్వు నన్ను పట్టుకోవు, ఇప్పుడు నేను పట్టుకుంటే 3 రోజులైనా నా వైపు తిరుగుతుందా? కంట్రోల్ చేస్తే ఏంటి పరిస్థితి? రెగ్యులేట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు మన జీవితంలో అలాంటి పరిస్థితులకు మనం ఆనందించలేకపోతున్నాం? యాకోబు గురించి ఒక మాట చెప్పేస్తాను. లేవీకాండం 26వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. లేవీకాండం 26:42. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఎందుకు దేవుడు ప్రతిసారి వాళ్ళ ముగ్గురికి వెళ్ళి నేను చెప్పిన మాటను మీ దూకుడుని బట్టి కాదు, మీ ఇష్టాన్ని బట్టి కాదు, మీ నొప్పిని బట్టి కాదు, మీకున్న అడ్డంకులను బట్టి కాదు, మీకున్న నడుస్తున్న ప్రస్తుత కష్టాలను బట్టి కాదు, నేను మీ 4 ఫాదర్స్ అయినటువంటి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ చేసిన, లేవీకాండం 26:42, నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తున్నాడు. మీరు గమనించారా? యాకోబు చేసినటువంటి పరిస్థితులు అప్పటికి ఫ్రమ్ ఎవ్రీ ఇష్యూ రాయబడి ఉంది. మంచి రాశాడు, చెడు రాశాడు, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ మారిపోయినాయి, పరిస్థితులన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి, జీవితమే బతుకా చావా అన్నట్టు పరిస్థితి అయిపోయింది. పెళ్లికి వెళ్ళాడు, పరిస్థితులు మారిపోయినాయి, పెళ్ళిళ్ళు వచ్చారు, మారిపోయినాయి, అన్నయ్యతో సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు, యుద్ధ వాతావరణం, నన్ను దీవించేవాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను బలపరిచేవాడు ఎవడైనా ఉన్నాడు, వెతుక్కుంటున్నాడు యబ్బోకు రేవు దగ్గర. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నీకు ఇచ్చిన ప్రామిస్ని మీ అన్నయ్య, మీ డాడీ అయినటువంటి ఐజాక్లో చేశాను, అక్కడి నుంచి అబ్రాహాంలో చేశాను, వాళ్ళ దగ్గర నుంచి నేను జ్ఞాపకం చేసుకుని నేను విస్తరింపచేస్తాను. నీ స్పీడా, దేవుని స్పీడా? మీరు అనుకున్నట్లు జరగాలా, దేవుడు అనుకున్నట్లు జరిగించావా? ఇంకో మాట చెప్పనా? నంబర్స్ 23, సంఖ్యాకాండం 23:21. అంటే నేను మీకు ఈ చాప్టర్ దాటించి ఎందుకు చూపిస్తున్నానంటే, బుక్ తర్వాత లాంగ్ స్టోరీ తర్వాత అనమాట. 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఒక్క నిమిషం తల్లి, కనుక్కోలేదా? మీరు కనుక్కోలేదా? ఎన్ని చిన్నులు చేశాడు, ఎన్ని పనులు చేశాడు యాకోబు. దేవుడు అంటే ఏమంటున్నాడు? ఏ దోషమును కనుగొనలేదు. 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు. అంటే ఎలా ఉండుంటాడు? మాయా మంత్రం, కుతంత్రం, కుళ్ళు లేదు. ఒకసారి చెప్పండి నాతో, మాయా మంత్రం, కుళ్ళు, కుతంత్రం లేదు.
యాకోబులో లేదు, యాకోబులో లేదు, నాలో లేదు. తొందరపడిపోయారే, జారిపోయారే. లేదా లేదా మీ భక్తిలో లేదా? మాట్లాడరా? అప్పుడు ఎట్లా యాకోబుని దీవించాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? వాడు చేసింది ఏది అనుకున్నాడో ఎంతో నిష్టగా యథార్థంగా ఆ పని చేశాడు. ఏం లేదు, సింపుల్ థింగ్. పాప, నీ జీవితంలో నేను ఒక 4 సంవత్సరాల తర్వాత నీకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, ఇది నా ప్రామిస్, నువ్వు ఎప్పుడు వచ్చినా 4 years తర్వాత 2 crores ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు 4 సంవత్సరాలు తన ఆశ ఏంటి చెప్పండి? 4 కోట్లు. 4 సంవత్సరాలు తన ఆశ అంతా ఏమిటి? 2 కోట్లు వచ్చేస్తాయి. భవిష్యత్తు ఖచ్చితంగా వస్తాయలేవా? అబ్రాముకి చెప్పాడు ఏమని? నీ యందు అన్య జనములు సైతం ఆశీర్వదించబడతారు, నీ జనం విస్తరిస్తాడు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఇస్సాకు దేనికోసం బతకాలి? జోబులో చెయ్యిలు ఎట్టుకొని బతకాల. మా బాబుకి దేవుడు ప్రామిస్ చేశాడు, ఇస్తాడు. యాకోబు ఎలా బతకాలి? ఇప్పుడు అలాగే బతకాలి. కానీ వాళ్ళు అలా బతకలేదు. అందుకే మంత్రం లేదు, ఏ రకమైన దోషం లేదన్నాడు దేవుడు. దే లివ్డ్ అకార్డింగ్ టు హ్యూమన్ లైఫ్. ఈరోజు నీ జీవితంలో నా గురించి దేవునికి ఆలోచన ఉంది, నా గురించి దేవునికి ప్రణాళిక ఉంది. కాబట్టి నా దేవుడు నన్ను ఆ ప్రణాళిక నెరవేర్చడానికి నన్ను బతికిస్తున్నాడు. ఆయన ఏం చెప్పినా నమ్మేస్తాను, ఎలా చెప్పినా చేసేస్తాను. ఇంకా నాకు ఆయన గురించి ఆలోచన తప్ప నాకు దేని గురించి చింత లేదు. ఎంతమంది చెప్పగలరు? మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఆ 1 మార్క్ వేసుకోండి. 18వ మార్కు నీకు పడాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమమేడా, మా బలహీనతలు ఎరిగిన వాడవు,